ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి రైస్ ప్యాక్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. దానికి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోరు, అలాగే 1.5 స్పూన్ అలోవెరా జెల్, అలాగే 2 స్పూన్స్ రా మిల్క్ తీసుకోండి. రా మిల్క్ అంటే పచ్చిపాలు. అవి తీసుకొని వీటన్నింటిని మూడింటిని ఒక మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫేస్ పైన అప్లై చేసుకుంటున్నాం. సో ఫేస్ పైన అప్లై చేసుకునేటప్పుడు మీ స్కిన్ అనేది కొంచెం క్లీన్గా ఉంచుకోండి. సో దానికంటే ముందు మీరు నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత అప్లై చేసుకున్నా పర్లేదు. సో ఇలా అప్లై చేసుకుంటూ ఉండండి. ఫేస్ అంతా అప్లై చేసుకోండి. అలాగే మీకు కొంచెం మిగిలితే ఆ నెక్కి కూడా అప్లై చేసుకోండి. సో ఈ రైస్ ప్యాక్ వలన మనకు స్కిన్ అనేది చాలా హైడ్రేట్ అవుతుంది. అలాగే ఇది మనకు హెల్తీ స్కిన్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని వలన మనకు డార్క్ స్పాట్స్ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అలాగే మనకు యాక్నే స్కార్స్ కానీ, అలాగే మనకు యాక్నే మచ్చలు కానీ, అవన్నీ డార్క్ స్పాట్స్ కానీ ఏమున్నా కూడా దీని వలన మనకు రిమూవ్ అయిపోతాయి. సో దీని వలన మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ రైస్ ప్యాక్ అనేది మీరు డైలీ వన్స్ కానీ లేకపోతే 2 డేస్కి ఒకసారి కానీ అలా అప్లై చేసుకుంటూ ఉండండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో దీని వలన మనం రోజు అప్లై చేసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా గ్లాస్ స్కిన్ అయితే వస్తుంది. సో ఇది మనకి ఇమీడియట్గా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇదంతా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోండి. ఆ తర్వాత మనకు ఇదంతా ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత ఫేస్ అయితే వాష్ చేసేసుకోండి. సో మనకు ఇమీడియట్గా మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది స్కిన్. మీరే చూస్తారు, తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కాబట్టి అప్లై చేసుకోండి మీరు. సో దీని వలన మీరు ఒక 2 డేస్కి ఒకసారి అయినా సరే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇలా అంతా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఏ ఫేస్ వాష్ కూడా యూజ్ చేయలేదు. ఇంకా తర్వాత వచ్చేసి నేను మాయిశ్చరైజర్స్ పెట్టుకుంటున్నాను. ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి పాండ్స్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేస్తున్నాను. సన్ స్క్రీన్ వచ్చేసి లాక్మే సన్ స్క్రీన్. ఇది వచ్చేసి SPF 30 అనమాట. మనం 30+ ఉన్న ఆ SPF 30 SPF వాడాలి. సో మనకు దీనివలన మనకు స్కిన్ ట్యాన్ అవ్వకుండా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. మన డైలీ రొటీన్లో సన్ స్క్రీన్ అయితే తప్పకుండా వాడండి. మన స్కిన్ చాలా హైడ్రేట్గా, ట్యాన్ పట్టకుండా మంచిగా అయితే ఉంటుంది సన్ స్క్రీన్ వలన. ఇంక ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ చూడండి చాలా మంచిగా గ్లో వచ్చేసింది. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఈ లిప్ బామ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను జుడియోలో తీసుకున్నాను. ఇంక అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి.